హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ చిల్లీ చికెన్ విత్ చపాతీ. ఇది స్పైసీ లవర్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఇది చపాతీ, పరోటా, రైస్ సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. రోజు రొటీన్గా చేసే చికెన్ కర్రీస్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ చిల్లీ చికెన్ కర్రీని విత్ చపాతీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నానండి. పీసెస్ మన ఆప్షనల్ అండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 అరచెక్క నిమ్మరసం, వీటన్నిటి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందామండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం చపాతీ పిండిని కలుపుకుందామండి. ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకుందామండి. వాటర్ని మాత్రం ఒక్కసారిగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకోవడం వల్ల పిండి సాఫ్ట్నెస్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. చిల్లీ చికెన్ని చేయడానికి ఒక మిక్సీ జార్లో 5 నుండి 6 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోనే 1 ఇంచ్ వరకు అల్లం, 5-6 రెమ్మల చిన్నులపాయ, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, వీటన్నిటినీ బాగా మెత్తగా పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం గరం మసాలా దినుసులను దోరగా వేయించుకుందామండి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ని మాత్రం పోసుకోవద్దండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల చికెన్కి సాల్ట్ అనేది చక్కగా పడుతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ని హై ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉడకాలి చికెన్ అనేది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకుందాం. ఇవి బాగా కలిసే వరకు కలుపుకుందామండి మరోసారి.
ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం. కేవలం ఓన్లీ ఫ్లేవర్ కోసమేనండి ఈ కారం, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టే వరకు మరోసారి కలుపుకుందాం. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉందామండి. ఇప్పుడు ఇందులోనే మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకుందాం. చూడండి, నాకు ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీరు కావాలి అంటే మరో కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కలుపుకుందాం. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే ఇప్పుడే కొంచెం వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఈలోపు మనం చపాతీలను రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజ్ చపాతీలను చేసుకుంటున్నానండి. పొడి పిండిని స్ప్రెడ్ చేస్తూ చపాతీలను చేసుకుందామండి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా చపాతీలను చేసుకుందాం. చూడండి, చపాతీ థిక్నెస్ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా చపాతీలన్నిటినీ నెరుముకొని పక్కన పెట్టుకుందాం. ఐదు నిమిషాల తర్వాత చికెన్ని మూత తీసి చూద్దామండి ఏ విధంగా ఉడికిందో. చూడండి కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో. అంతేనండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలను కాల్చుకోవడానికి స్టవ్ పైన పెన్నెం పెట్టి పెన్నెం మీడియం హీట్ అయిన తర్వాత చపాతీలను వేసుకుందామండి. చపాతీలను గరిటెతో స్ప్రెడ్ చేస్తూ టర్న్ చేస్తూ 2 సైడ్స్ కాల్చుకుందామండి. ఇలా కాల్చుకోవడం వల్ల చపాతీ అనేది మనకు ఈవెన్గా కాలుతుంది. చూడండి చపాతీ అనేది ఏ విధంగా కాలిందో. అదేవిధంగా మిగిలిన అన్ని చపాతీలను టర్న్ చేస్తూ కాల్చుకుందాం. అంతేనండి, చపాతీ చిల్లీ చికెన్ 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ చిల్లీ చికెన్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీనిని చపాతీలోకి కానీ పరాటాలోకి కానీ రైస్లోకి కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా సూపర్ హిట్ కాంబినేషన్ అండి. అంతేకాదు సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తున్నాను చూడండి, చపాతీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ చపాతీలోకి చిల్లీ చికెన్ కర్రీ సూపర్ అండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.